ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకని అడుగుతారేమో, కేసీఆర్ గారు ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీ అయ్యి మన తెలంగాణను తీసుకురావడానికి ప్రారంభించిన రోజు ఇది. మాకు పండుగ రోజు కాబట్టి ఆయన త్యాగాల ఫలితాలు ఎందరో మహానుభావులు ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికని ఈ రోజు మేము ఈ తెలంగాణ దివస్ ప్రోగ్రామ్ ని అత్యంత వైభవంగా అందరం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ పాల్గొని దాన్ని విజయవంతం చేయడానికని మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఒకసారి మీరు చూడండి, ఒక ప్రవాహంలాగా 200 మంది బళ్ళతోటి మేము మొత్తం తెలంగాణ భవన్కి వెళ్ళి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాము. అలాగే తెలంగాణ తెచ్చింది మేము, తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో అప్పుడు ముందుకెళ్ళాము. అలాగే తెలంగాణను తీసుకొచ్చాము. ఇప్పుడు అరాచకత్వం నెలకొంది. ఒక ప్రభుత్వం తీసుకొచ్చింది ఒకళ్ళు, బిర్యానీ వండింది ఒకళ్ళు, తినేది ఒకళ్ళు లాగా అయిపోయింది పరిస్థితి. నేనేమంటున్నా, తెలంగాణ వచ్చింది, తీసుకొచ్చాము, సరే ఏదో గెలిచినప్పుడు ప్రజలందరికీ న్యాయం జరిగేలా చూడాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రజల మధ్య ఏమేం సమస్యలు ఉన్నాయో కూడా అందరూ పట్టించుకొని ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ తెచ్చిన దానికి ఫలితం చూపించాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరొకసారి నెంబర్ వేసుకునే విధంగా ఈరోజు దీక్ష దివస్ సందర్భంగా మరి మా యొక్క జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మరి వేడుకలు ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, కేసీఆర్ చేసిన పోరాటం డాక్యుమెంటరీ అయితేనేమి, కళాకారుల మళ్ళీ ఒకసారి నెంబర్ వేసుకునే విధంగా మరి ఆ తెలంగాణ ఎలా ఎంతటి పోరాటం చేస్తే ఈ తెలంగాణ సాధించాం, మరి తెచ్చిన తెలంగాణని ఏ విధంగా ఇప్పుడు ఉన్న పాలకులు అన్యాయంగా మరి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఎంత సస్యశ్యామలం అయింది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా, మళ్ళీ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. మళ్ళీ పోరాటం మళ్ళొకసారి నెమరు వేసుకునే విధంగా తెలంగాణ పౌరులందరూ కూడా మరొకసారి మళ్ళీ సిద్ధంగా ఉండి మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ సస్యశ్యామలం చేసే విధంగా ఈ పోరాటం మళ్ళీ నెమరు వేసుకొని మళ్ళీ ఈ యొక్క దుష్ట పరిపాలనకు చమరగీతం పాడాలనేసి మేము ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అమీర్పేట డివిజన్ మా మాజీ కార్పొరేటర్ శేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మా నాయకుడు తలసాని శ్రీనివాస్ గారి పిలుపు మేరకు మరి మేమందరం కూడా ఈరోజు బైక్ ర్యాలీ భారీ ఎత్తున అమీర్పేట డివిజన్ చరిత్రాత్మకమైనటువంటి ఎల్లమ్మ దేవస్థానం ప్రాంగణం నుండి మరి కొనసాగుతుంది తెలంగాణ భవన్ వరకు. మరి అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. ఆ పోరాటాన్ని మరొకసారి నెమరు వేసుకునే విధంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఉంటాయనేసి తెలియజేస్తుంది.